గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథము 67వ కీర్తన మొదటి 2 వచనాలు ధ్యానించుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. భూమి మీద ప్రజలందరూ దేవుని తెలుసుకోవాలి అంటే, దేవుని యొక్క మార్గము భూమి మీద ఉన్న అన్యజనులు తెలుసుకోవాలి అంటే, దేవుని నమ్ముకున్న వారు దీవింపబడాలట. దేవుని నమ్ముకున్న మనము యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి నమ్ముకుని ఆయనే దేవుడని ప్రకటిస్తున్న మనము దీవింపబడినప్పుడు మన దీవెనకరమైన జీవితాన్ని చూచి అన్యజనులు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచులాగున మనము ప్రభువులో ఫలించాలి. మీరు బహుగా ఫలించుట ద్వారా నా శిష్యులు అనబడతారంటున్నాడు దేవుడు యేసయ్య. గనుక మన జీవితము ఎప్పుడు దీవింపబడాలి, అన్ని వేళల్లో అన్ని కోణాలలో ఆశీర్వదింపబడాలి, ఫలించాలి. ఎవరన్నా మనల్ని చూసినప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు ఎలా ఉంటాడని మనము ఇతరులకు సాక్షులుగా ఉండాలి. సింపుల్గా యేసు ప్రభుని నమ్మేసుకునేంత లోపల మన జీవితాలు ఫలించేవు. యేసు ప్రభుని నమ్ముకోవడమే మాత్రమే కాక ఆయన వాక్యానుసారంగా ఆయన బోధల ప్రకారంగా మనం జీవించాలి. విశ్వాసం అనేది క్రియల్లో చూపించాలి. మన క్రియలు మన నడవడిక ప్రభువుకు ప్రీతికరమైనప్పుడు దానితో పాటు మనం కష్టించి పనిచేసి, కష్టించి చదువుకొని, కష్టించి పరిచర్య చేసినప్పుడు మన ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి అంగీకారంగా ఉంటుందో, మన విశ్వాసము దేవుని మీద ఎప్పుడైతే ఉంచుతామో, మన కష్టము, మన ప్రయాస, మన ప్రార్థన దేవుడు ఫలింపజేస్తాడు. అప్పుడే మనము ఇతరులకు ఒక సాక్షులుగా మనం ఉండగలం. ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దీవింపబడు, నేను నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాను. దీవించడానికి అర్హతలైనటువంటి 3 విషయాలు: యేసయ్యనందు విశ్వాసం ఉంచుకో, 2 నీ క్రియల్లో యేసయ్య యొక్క వాక్యానుసారమైన జీవితంలో యేసయ్యను మహిమపరచు, 3 కష్టించి పనిచేయి. ఈ 3 నీవైనా నేనైనా చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, మనల్ని ఆశీర్వదించిన మన మహిమను చూచిన వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచులాగున ఆశీర్వదిస్తాడు. మీరు మిద్దె మీద పెట్టిన దీపము వలె ఉండాలి. మీ వెలుగు అందరికీ కూడా కనబడాలి. మనుషులు మీ వెలుగు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలని యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నారు. మీ వెలుగును చూడాలి ప్రతి ఒక్కరు. నేను మిమ్మల్ని వెలిగిస్తా. ఎప్పుడంటే, నా యందు విశ్వాసం ఉంచి నాకు ప్రీతికరంగా మీరు జీవించి కష్టించి పని చేసినప్పుడు. ఇస్సాకు గారు చూడండి, ఇస్సాకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇస్సాకు ఒక్కొక్కరికి రకరకాలైనటువంటి భార్యలతో బహుభార్య తత్వం ఉన్న ఆ పాత నిబంధన రోజుల్లో కూడా తాను పెళ్లి చేసుకున్న భార్యతో యథార్థంగా ఉన్నాడు. ఇస్సాకు కష్టపడి పనిచేశాడు. అందుకనే కరువు కాలంలో కూడా ఇస్సాకుని దేవుడు 100 ఆశీర్వదించాడు. ఈ 3 ఇస్సాకులు ఉన్నాయి: దేవుని యందు విశ్వాసము, క్యారెక్టర్ దేవునికి ప్రీతికరంగా వాక్యానుసారంగా జీవించడం, కష్టించి పనిచేయడం. ఈ 3 ఆయనలో ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించే కొలది కొంతవరకు మనుషులు అసూయపడతారు, కొంతవరకు మనుషులు మనకు అడ్డుపెడతారు. దానికి మించిన ఆశీర్వాదాలు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటుండగా అసూయపడిన వాళ్ళు, చెడ్డగా మాట్లాడిన వారు, అడ్డుపెట్టిన వారు నెమ్మదిగా మన దగ్గరికి కాంప్రమైజ్కి వస్తారు. ఎందుకంటే ఇంకితనితో దెబ్బలాడడం అనవసరం, ఇంక ఈ వ్యక్తితో మనం వైరం పెట్టుకోవడం మనకే నష్టం. అదే జరిగింది ఇస్సాకు జీవితంలో. ఇస్సాకు జీవితంలో ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క అధికారులు, అబీమెలెకీలు అందరూ కూడా ఇస్సాకుని చాలా బాధపరిచారు. ఆ బాధకి మించి దేవుడు ఆశీర్వదించినప్పుడు వారందరూ కూడా ఇస్సాకు దగ్గరికి వచ్చి, మరి ఆదికాండం 26వ అధ్యాయం 28, 29 వచనాలు ఉంటుంది. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. ఏంటంటే, దేవుడు నీతో ఉన్నాడని తెలిసిపోయింది. నువ్వు పని చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఫలింపజేస్తున్నాడు. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
ఈరోజు నువ్వు చిన్నగా ఉండొచ్చు, రేపు చాలా గొప్ప జనం అవుతావు. రేపన్న రోజు నువ్వు మా మీదకి యుద్ధానికి వచ్చి మమ్మల్ని నాశనం చేయకుండా ఉండాలంటే మేమందరం కూడా నీకు ఏ హాని చేయకుండా మేము విడిచిపెట్టాం కాబట్టి రేపు నువ్వు కూడా మాకు హాని చేయనని చెప్పి ప్రమాణం చేయని కాంప్రమైజ్కి వచ్చారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోక్కర్లేదు, ఓర్చుకో, నేను దీవిస్తాను. ఎంతగా దీవిస్తానంటే నువ్వు కాంప్రమైజ్కి వెళ్ళక్కర్లేదు. నీ దీవెనలను బట్టి, నీ అభిషేకాన్ని బట్టి, నీ ఆశీర్వాదమును బట్టి వారే నీ దగ్గరికి వస్తారు. ఆయా భాషలో మాట్లాడు అన్యజనులట ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది అన్యజనులు దేవుడు మీతో ఉన్నాడని నిశ్చయంగా తెలుసుకున్నాం, మేము కూడా నీ మార్గంలోనే వస్తామంటాడట. జకర్యా గ్రంథం 8:23. యూదులందరినీ చంపేద్దామని ఎస్తేరు గ్రంథంలో హామాను యూదుల వ్యతిరేకులందరూ ప్రయత్నించినప్పుడు దేవుడు రాజుగారి రాజాజ్ఞను మార్చి యూదులను చంపుదామనుకున్న యూదుల వ్యతిరేకులను చంపి యూదులను హెచ్చించినప్పుడు అటండి యూదులకు భయపడ్డారట, యూదుల దేవునికి భయపడ్డారట. అనేకులు యూదుల మతంను అవలంబించురి. ఎస్తేరు గ్రంథం 8:17. దేవుడు వీరి ప్రార్థన ఆలకించిన విధానం గొప్పదని. అందుకనే భక్తుడు అంటాడు, ప్రపంచంలో అనేక మంది భక్తులు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అందులో ఎవరైనా మన దేవుడు మన ప్రార్థన ఆలకించి కార్యాలు చేసే దేవుడు ఇంకొక దేవుడు ఉన్నాడా? ద్వితీయోపదేశకాండం 4:7. కాబట్టి ప్రియులారా, మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు, మనం దీవించే దేవుడు. ఎప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. యేసయ్య యందు విశ్వాసం ఉంచుదాం, మన ప్రవర్తన అంతట్లో యేసయ్యకు మహిమ తెద్దాం, కష్టించి పని చేద్దాం. దేవుడు మన ప్రార్థన, ప్రయాస, ప్రయత్నాన్ని ఫలింపజేసి మనను అనేక సాక్షిగా నిలబెట్టి అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచులాగున పరిశుద్ధాత్ముడు ఆయన వెలుగుతో మనల్ని ప్రకాశింపజేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం అందరికీ రక్షణ వాక్యంగా ఫలింపజేసి మమ్మను బట్టి అనేకులు యేసయ్య నిన్ను వెంబడించులాగున మేము బ్రతికే భాగ్యం దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యేసుక్రీస్తు యొక్కయు ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.